హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ ఎస్టేట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 115 గజాల్లో కట్టిన ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపిస్తాను. ఈ ఇంటి యొక్క సైజ్ వచ్చేసి 23x45. వీడియో 5 నిమిషాలు కూడా ఉండదు కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఫోన్ నెంబర్ కూడా అయితే ఇస్తాను లాస్ట్ లో. ఇంటి ముందు నా మెయిన్ డోర్ ఒక సైజ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే వచ్చింది. ర్యామ్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ ఈ పార్కింగ్ ఏరియా ఒక సైజ్ వచ్చేసి 11.5x15. పైన వచ్చేసి పిఓపి ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది. పార్కింగ్ ఏరియాలో మెట్లకు వచ్చేసి గ్రానైట్ అయితే యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి రైలింగ్ కూడా అయితే ఉంది మెట్లకు వచ్చేసి. అండ్ మెట్ల కింద వచ్చేసి వాష్ ఏరియా అయితే వచ్చింది. ఈ వాష్ ఏరియా ఒక సైజ్ వచ్చేసి 7x13.5. అండ్ అలాగే వాషింగ్ మిషన్, ఇన్వర్టర్ కోసం అయితే కొంచెం ప్లేస్ అయితే లీవ్ చేశారు. 115 గజాల్లో అయితే ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక 200 ప్లేస్ అయితే లీవ్ చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే వదలం అయితే జరిగింది. ఇంటి చుట్టుముట్టు వచ్చేసి ఒక 200 ప్లేస్ అయితే లీవ్ చేశారు. ఇక్కడ నార్త్ దిగా వచ్చేసి ఒక డోర్ అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసి ఒక 300 ప్లేస్ అయితే లీవ్ చేశారు. చాలా మంచిగా అయితే గడ్డం అయితే జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK. అండ్ ఇంటికి వచ్చేసి డాన్స్ కనెక్షన్ ఉంది, కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా ఉంది, బోర్ కూడా ఉంది. బోర్ వచ్చేసి 450 ఫీట్ ఎబో అయితే ఇచ్చినారు. వాటర్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే సంపు కూడా అయితే ఉంది. ఆ సంపు వచ్చేసి 6000 లీటర్ కెపాసిటీ తో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఒక ట్యాప్ అయితే ఉంది. అంటే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బయట నుండి వచ్చినప్పుడు. అండ్ అలాగే కారు వాషింగ్ కి అలాగే ఉపయోగపడుతుంది ఆ ట్యాప్ వచ్చేసి. మంచి కాలనీలో అయితే గడ్డం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఫస్ట్ ఫ్లోర్ వేసుకొని గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చినా కానీ మంచి డెన్స్ అయితే వస్తాయి. చాలా మంచిగా అయితే గడ్డం అయితే జరిగింది. ఈ పార్కింగ్ ఏరియాలో చూస్తున్నా కదా, ఇక్కడ సైడ్స్ వాళ్ళకి అయితే టైల్స్ అయితే యూస్ చేస్తారు. చాలా మంచిగా అయితే గడ్డం అయితే జరిగింది. అండ్ ఇంటికి వచ్చి మెయిన్ డోర్ అయితే ఇండియా టెక్ అయితే యూస్ చేస్తారు. మెయిన్ డోర్ అయితే చాలా బాగుంది. 2 సైజ్ డోర్ అయితే వచ్చింది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా అయితే టీవీ యూనిట్ ఏరియా అయితే కనబడుతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. గ్రీన్ డిజైన్ తో హాల్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ ఈ హాల్ ఒక సైజ్ వచ్చేసి 10x14. అండ్ పైన వచ్చేసి పిఓపి ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది విత్ వుడ్ డిజైన్ తో. చూడడానికి అయితే చాలా బాగుంది ఫాల్ సీలింగ్ అయితే. అండ్ ఈ టీవీ యూనిట్ దగ్గర అయితే ఒక సెల్ఫీ ఇచ్చింటే బాగుండు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ కబోర్డ్ చేయించుకున్నప్పుడు ఎక్స్ట్రా ప్లేస్ అయితే ఉంటుంది కాబట్టి. గ్రౌండ్ ఫ్లోర్ రెంటర్స్ కి ఇచ్చినట్లుగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీరు డైరెక్ట్ అయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్ ని యూజ్ చేస్తున్నట్లుగా అయితే డిజైన్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే వేయించుకోండి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇంటికి వచ్చేసి G+1 పర్మిషన్ కూడా అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు మీరు అయితే. అండ్ ఇక్కడ ఈ డిజైన్ చూస్తున్నా కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. వుడ్ ఫ్రేమ్ అనుకుంటారేమో చాలా మంది, కాకపోతే అయితే వుడ్ అయితే కాదు, అయితే సిమెంట్. అండ్ ఈ టీవీ యూనిట్ దగ్గర చూస్తున్నా కదా, అక్కడ వచ్చేసి గ్రానైట్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ కింద కూడా గ్రానైట్ అయితే ఉంది. బ్లాక్ కలర్ పట్టితో చూడడానికి అయితే చాలా బాగుంది గ్రానైట్ అయితే. అండ్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఒక ప్లానింగ్ కావాలన్నట్లుగా అయితే మేమైతే ఇస్తాము, లేదంటే మీకు ఇష్టం వచ్చినట్లుగా అయితే కట్టుకోవచ్చు మీరైతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా, హ్యాండ్ వాష్ కూడా కొంచెం ప్లేస్ అయితే లీవ్ చేస్తారు. పైన వచ్చేసి పిఓపి ఫాల్ సీలింగ్ విత్ వుడ్ డిజైన్ తో చూడడానికి అయితే చాలా బాగుంది. డైనింగ్ ఏరియా ఒక సైజ్ వచ్చేసి 9.5. అండ్ ఇక్కడ వచ్చేసి విండో కూడా అయితే ఉంది. అన్ని విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ అయితే వాడారు. అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ అయితే ఉన్నాయి. అక్కడ మీకు గ్లాస్ అయితే చేయించుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఉంది. ఈ కిచెన్ రూమ్ ఒక సైజ్ వచ్చేసి 11x9.5. గ్రానైట్ అయితే యూస్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ కూడా అయితే ఉంది. పూజ ఏరియా కొంచెం ప్లేస్ అయితే లీవ్ చేస్తారు. పూజ రూమ్ అయితే కాదు. కిచెన్ రూమ్ లో అయితే లైట్స్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు, కాకపోతే అన్ని రూమ్స్ లో అయితే లైట్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూస్తున్నా కదా, సైడ్స్ అయితే టైల్స్ అయితే యూస్ చేస్తారు. పైన వచ్చేసి మామూలుగా అయితే లీవ్ చేస్తారు. చూడడానికి అయితే చాలా బాగుంది కిచెన్ రూమ్ అయితే. అండ్ ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్ ని మీరు రెంట్ చేయనట్లుగా అయితే ఇక్కడ కబోర్డ్స్ అయితే వేయించుకోండి. కిచెన్ రూమ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను పర్సనల్లీ కొంతమందిని అయితే చూసాను. చాలా మంది అయితే ఇల్లు కొన్నాక అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, కబోర్డ్స్ అలాంటివి అయితే చేయించుకోరు. మీరు ఇన్ని లక్షలు పెట్టి ఒక ఇల్లు ఉంటున్నప్పుడు కొన్ని వర్క్స్ అయితే మీరైతే చేయించుకోవాలి. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తూనే ఉంటాను. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అప్పుడు నేను చేసే వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. అండ్ చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నా కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఒక సైజ్ వచ్చేసి 9.5x14. పైన వచ్చేసి పిఓపి ఫాల్ సీలింగ్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ రూమ్ లో వచ్చేసి ఒక విండో అయితే ఉంది. అన్ని రూమ్స్ కి వచ్చేసి యూపీవీసీ విండోస్ అయితే వాడారు. వెళ్తురు అయితే బాగానే వస్తుంది. అండ్ ఇక్కడ ఈ సైడ్ వాళ్ళకి డిజైన్ చూస్తున్నా కదా, చూడడానికి అయితే చాలా బాగుంది రౌండ్ కలర్ డిజైన్ తో. అండ్ అలాగే టీవీ పెట్టుకోవడానికి ప్లగ్స్ కూడా అయితే ఇచ్చారు. ప్లేస్ అయితే ఉంది అక్కడ అయితే. అండ్ ఈ రూమ్ లో అయితే చాలా సెల్ఫ్ అయితే ఉన్నాయి. బీరా కూడా కొంచెం ప్లేస్ అయితే చేశారు. కబర్స్ అయితే వేయించుకోండి, అప్పుడు రూమ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా అయితే ఉంది. మెయిన్ డోర్ కి తప్పించి అన్ని రూమ్స్ కి అయితే రెడీమేడ్ డోర్స్ అయితే యూస్ చేశారు. అండ్ ఇంటి యొక్క ఫుల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లు అయితే ఇల్లు మొత్తం వచ్చేసి 115 గజాల్లో అయితే గడ్డం అయితే జరిగింది. అండ్ ఇంటి యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఇంటి ముందున మెయిన్ డోర్ యొక్క సైజ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే వచ్చింది. ఇంటి యొక్క సైజ్ వచ్చేసి 23x45. ఎస్ఎఫ్టీ వచ్చేసి 1035. ఇంటికి వచ్చేసి ఎల్ఆర్ఎస్ ఉంది, ఫుల్ పేయర్స్ ఉంది, G+1 పర్మిషన్ కూడా అయితే ఉంది. అండ్ అలాగే లోన్ ఆఫర్ కూడా అయితే ఉంది. అండ్ ఇంటికి వచ్చేసి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా ఉంది, బోర్ కూడా ఉంది. బోర్ వచ్చేసి 450 ఫీట్ల ఎబో అయితే వేసినారు. వాటర్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే సంప్ కూడా అయితే ఉంది. ఆ సంప్ వచ్చేసి 6000 లీటర్స్ కెపాసిటీ కలితో అయితే ఉంటుంది. అండ్ ఇంటి యొక్క అడ్రస్ వచ్చేసి బడంపేటలో అయితే ఉంటుంది. సీతా మెడోస్ అనే కాలనీలో అయితే ఉంటుంది. మంచి డెవలప్ అవుతున్న ఏరియాలో అయితే గడ్డం అయితే జరిగింది. బడంపేట మెయిన్ రోడ్ కి నుంచి 400 మీటర్స్ దూరంలో ఇల్లు అయితే ఉంటుంది. అండ్ ఇంటి దగ్గరలో అయితే దిల్సునార్ పబ్లిక్ స్కూల్, అలాగే బడంపేట మున్సిపాలిటీ ఆఫీస్ అయితే చాలా దగ్గరలో అయితే ఉంటాయి. అండ్ అలాగే డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ నుండి ఒక 600 మీటర్స్ టు 800 మీటర్స్ దూరంలో ఇల్లు అయితే ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా అయితే గడ్డం అయితే జరిగింది. అండ్ ఫైనల్ గా ఇంటి యొక్క కాస్ట్ వచ్చేసి 72 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది అయితే ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు, కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయి. మంచి డెవలప్ అవుతున్న ఏరియాలో అయితే గడ్డం అయితే జరిగింది. 115 గజాలు, ఈస్ట్ ఫేసింగ్, 23x45
ఈ సైజులో. నేనైతే ఈ ఆఫర్ అయితే మిస్ చేస్తాను అనుకుంటున్నాను. మీరైతే జస్ట్ 72 లక్షలు అయితే చెప్తున్నారు. ఇంకా తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మీరు కనుక మన ఛానల్ తరపు నుండి ఏదైనా హౌస్ ల్యాండ్ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకున్నట్లుగా అయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కి అయితే కాల్ అయితే చేయండి. చాలా తక్కువ ధరలో అయితే ప్రమోట్ అయితే చేస్తాము. అండ్ మీరు కనుక ఏదైనా హౌస్ ల్యాండ్ ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలన్నట్లుగా అయితే ఇదే నెంబర్ కి అయితే కాల్ అయితే చేయండి. మీ బడ్జెట్ ప్రకారంగా అయితే మీకు అయితే ఇల్లు అయితే చూపిస్తాము. అండ్ ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక సైజ్ వచ్చేసి 9x14. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇంటికి వచ్చేసి G+1 పర్మిషన్ కూడా ఉంది. పైన వచ్చేసి ఇక ట్యాంక్ కూడా అయితే ఉంది, కింద సంపు కూడా అయితే ఉంది. అండ్ ఇంటి ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లుగా అయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి.